పసిడి ప్రియులకు ముఖ్యంగా అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది నిజంగా అదిరిపోయే శుభవార్త. పండుగ సీజన్ వస్తుందంటే చాలు ఆటోమేటిక్గా ఆకాశాన్నంటే బంగారం ధరలు ఈసారి అనూహ్యంగా కిందికి దిగి వస్తున్నాయి. అక్షయ తృతీయకు ముందే పసిడి రేట్లు పతనం కావడం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు అమాంతం పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఎందుకు తగ్గుముఖం పట్టాయి? ఈ పండుగకు బంగారం కొనడం నిజంగానే లాభమా? రేట్ల పతనం వెనుకున్న గ్లోబల్ రీజన్స్ ఏంటి? హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువు కొన్నా అది అక్షయంగా మారుతుందని, తరగని సంపద ఇస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజున కనీసం ఒక చిన్న బంగారు నాణెమైనా కొనాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవడంతో సామాన్యులు ఈసారి పసిడి కొనగలమా లేదా అని తీవ్ర ఆందోళన చెందారు. కానీ అనూహ్యంగా గడిచిన కొద్ది రోజులుగా బంగారం ధరలు వరుసగా పడిపోతూ వస్తుండడం వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చింది. నిన్నటి వరకు గరిష్ట స్థాయిలో ట్రేడ్ అయిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త శాంతించాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధరతో పాటు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా మార్కెట్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దిగి వచ్చింది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తూ ఉండడం మరో శుభవార్త. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో జ్యువెలరీ షాపులన్నీ అక్షయ తృతీయ కొనుగోళ్లు, అడ్వాన్స్ బుకింగ్స్ తో కలకలలాడుతున్నాయి. ఆఫర్ల మోతతో వ్యాపారులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఏకంగా 1300 రూపాయలు తగ్గింది. దీంతో నిన్నటి వరకు గరిష్ట స్థాయిలో ఉన్న 24 క్యారెట్ల ధర నేడు 1,54,200కు దిగి వచ్చింది. ఇక మన దేశంలో అత్యధికంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రేటు కూడా భారీగానే పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడిపై 1250 రూపాయలు పతనమై ప్రస్తుతం మార్కెట్లో 1,41,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక తక్కువ బడ్జెట్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కొనేవారికి కూడా ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 1030 రూపాయలు తగ్గింది. దీంతో 18 క్యారెట్ల ప్రస్తుత ధర 1,15,650 రూపాయలుగా నమోదైంది. ఒకవైపు బంగారం ధరలు కుప్పకొలుతుంటే మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర మార్కెట్లో 2,75,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. పండుగ సీజన్లో బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అసలు నిన్న మొన్నటి వరకు రికార్డులు సృష్టించిన పసిడి ధరలు అకస్మాత్తుగా తగ్గుముఖం పట్టడానికి అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న భౌగోళిక పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలే అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ కాస్త బలపడడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను తగ్గించి డాలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతోనే ఆ ప్రభావం నేరుగా మన దేశీయ మార్కెట్ పైన పడి ధరలు కిందికి వస్తున్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు మన దేశంలోని పసిడి ప్రియులకు అక్షయ తృతీయ కానుకగా మారాయి. అయితే ఈ తగ్గుదల ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్తులో మళ్లీ గోల్డ్ రేట్లు పైకి వెళ్లే అవకాశమే ఎక్కువ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ పండుగకు బంగారం కొనాలనుకుంటున్నారో వారికి ఇది నిజంగానే బెస్ట్ టైం అని చెప్పొచ్చు.